హాయ్ ఫ్రెండ్స్. సో మనం గత 2-3 వీడియోస్లో సొసైటీలో జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మెయిన్గా మన ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఆల్రెడీ ఒక పెద్ద ప్రాబ్లం గురించి డిస్కస్ చేసేసిన అయిపోయింది అది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటారు దీన్ని యాక్చువల్గా. ఎందుకంటే జనరల్గా సొసైటీలో ఏం జరుగుతుందంటే ఎవడైతే డబ్బున్నవాడు ఉంటాడో వాడి కింద మిగతా వాళ్ళందరూ బానిసల్లాగా బతుకుతారు అనమాట. అది ఎలాగంటే బానిసల్లాగా బతకరు. సో ఇండైరెక్ట్గా బానిసల్లాగా బతుకుతారు అనమాట. సో అది ఎలానో నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు ఒకరు ఒక ఇల్లు కడుతున్నారు అనుకున్నాడు. సో అతని దగ్గర చాలా డబ్బు ఉంది. సో అతను ఒక ఇల్లు కడదామని అనుకున్నాడు. సో అతను ఇల్లు కడదామని అనుకున్నప్పుడు అతనికి ఏంటి మ్యాన్ పవర్ అనేది కావాలి. సో మ్యాన్ పవర్ కావాలన్నప్పుడు దాన్ని ఎవరైతే కట్టగలరో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాడు. వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఆ ఇల్లు అనేది నిర్మించడానికి ట్రై చేస్తాడు. సో ఆ ఇల్లు నిర్మించడానికి పడే కష్టాన్ని మొత్తం ఎవరు పడుతున్నారు? సో ఆ ఇల్లు ఎవరైతే కడుతున్నారో ఎవరైతే ఆ ఇంటిని కట్టడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది అనమాట. సో ఆ ఇల్లు కట్టే యొక్క కష్టం మొత్తం దాని మీద ఎవరైతే వర్క్ చేశారో ఆ కార్మికుల మీద కానీ ఆ పని వాళ్ళ మీద కానీ పడుతుంది. సో సింపుల్గా ఇక్కడ దాన్నే ఓనర్షిప్ అని కూడా అంటారు యాక్చువల్గా. సో ఓనర్షిప్ అంటే ఏంటంటే మనీ అనేది వేరే వాళ్ళకి ఇచ్చి ఒక ఇంటిని నిర్మించుకోవడం కోసం కొంతమంది కార్మికులను కానీ శారీరక సమస్య చేసే వాళ్ళని కానీ ఇలా నియమించుకొని వారి యొక్క కోరికలు అనేవి తీర్చుకుంటారు అనమాట. సో ఇది జనరల్గా డబ్బున్న వాళ్ళు చేసే పని. సేమ్ ఇదే పని ఒక పేదవాడు చేస్తే, సో పేదవాడికి డబ్బు ఉంటుందా లేదు, లేదా బిలో పవర్టీ లైన్ కింద బతుకుతున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. కానీ పేదవాడుగానే కనిపిస్తూ వెనకాల చాలా ఆస్తులు సంపాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో బయటికి ఏంటంటే నా దగ్గర ఏం లేదు, నేను ఇంతే, నాకు నా సంపాదన ఇంతే అని చెప్పి బయట ఎంతమంది చెప్పుకొని బతుకుతున్నారో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర చాలా ఆస్తి ఉంటుంది అన్నమాట వెనకాల. వాళ్ళు సడన్గా ఏం చేస్తారంటే ఈ డబ్బున్న వాళ్ళు బాగా ఎక్కువ ఆస్తులు గల వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా చిన్నగా వాటికి అలవాటు పడుతూ ఉంటారనమాట. చిన్నగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉంటారనమాట. సో ఈ క్రమంలో ఏం జరిగిద్దంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చిన్న గొడవ జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తికి ఒక నార్మల్ మనిషికి ఒక చిన్న గొడవ జరిగింది అనుకున్నాం. సో ఆ గొడవ జరిగినప్పుడు ఆ గొడవలో పోలీసులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మేబీ ఆ గొడవ అనేది లిమిట్స్కి బియాండ్ ఉంటే మాత్రం పోలీసులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఈ గొడవలో న్యాయం అనేది పేదవాడి వైపు ఉన్నా కూడా పోలీసులు ఎవరి వైపు నిలబడతారు? అబ్సల్యూట్గా అందరికీ తెలిసిందే, ఇది డబ్బున్న వాడి వైపే నిలబడతారు. ఎందుకంటే మన పోలీస్ వ్యవస్థలో అందరూ అట్లా ఉన్నారని కాదు. సో పోలీస్ వ్యవస్థలో కూడా కొంతమంది న్యాయంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది డబ్బుల్లో వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. సో పేదవాడు ఎప్పుడైతే న్యాయం కోసం పోరాడదామని చూస్తాడో డబ్బున్నవాడు ఆ న్యాయాన్ని తొక్కేసి ముందుకెళ్తూ ఉంటాడు అనమాట. సో అతను చేసిన తప్పు అది సమాజం మొత్తానికి తెలుసు, కానీ అతను ప్రశ్నించేంత ధైర్యం సమాజంలో ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంది, అతను ఏదైనా చేయగలడు. సో డబ్బు ఉంది, ఏదైనా చేయగలడు అనే ఒక అహంకారం కానీ, పోనీ డబ్బు ఉంది పలానా వాడిని నేను ఇచ్చేయగలను అని చెప్పి బెదిరించేటువంటి గుణం కానీ, ఇవన్నీ ఉన్నంతకాలం పేదవాడుగానే మిగిలిపోతాడు అనమాట. సో మనకి ఒక సినిమా కూడా ఉంది. సో పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉన్నాడంటే దానికి మీనింగ్ ఏంటంటే ఉన్నవాడు ఎప్పుడు లేనోడికి సహాయం చేయడు. సో లేనోడు ఎప్పుడు ఉన్నవాడికి మాత్రమే సహాయం చేస్తాడు. సో ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే మన జీవితకాలం జరుగుతూనే ఉంటుంది. ఉన్నోడికి లేనోడు ఎప్పుడు ఊడిగం చేస్తూ ఉండాల్సిందే. అదే సేమ్ టైం ఉన్నోడు లేనోడికి చేయమంటే చేయడు. సో ఈ డిఫరెన్స్ అనేది చాలామందికి అర్థం కాదు. ఏంటంటే వాడు పని చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, అంతే, అంతవరకే ఆగిపోయింది అనమాట. మన యొక్క సొసైటీలో ఉన్న హ్యూమన్ థింకింగ్ పవర్ అనేది అక్కడితోనే ఆగిపోయింది. నువ్వు ఒకరి కోసం పని చేస్తున్నావు అంటే వాడు నీ దగ్గర పని చేయించుకుంటున్నాడంటే వాడికి ఎంత లాభం వస్తే నీకు అంత జీతం ఇస్తున్నాడు అనేది మీరు అవగాహన చేసుకోవాలి. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించాల్సింది కూడా.
సో వాడికి ఇప్పుడు ఒకవేళ మీకు ఒక 50 రూపాయలు శాలరీ అనేది వస్తుందంటే వాడికి నీ మీద ఎంత ఇన్కమ్ ఉంటే ఆ 50 రూపాయలు మీకు ఇవ్వగలుగుతున్నాడు. దానికి ఒక 3 4 ఎక్కువ లాభం ఉంటేనే మీకు అంత జీతం అనేది ఇవ్వగలుగుతున్నాడు. సో ఇటువంటి క్రమంలో ఏమవుతుందంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు అనమాట. ఎందుకంటే అతని థింకింగ్ ఎక్కడ ఆగిపోయింది, నేను ఒక పని చేశాను, నాకు దానికి సరిపోయినంత శాలరీ ఇచ్చాడు, అక్కడితోనే ఆగిపోయింది. అంతేగాని ఇప్పుడు ఒక పేదవాడు వచ్చి సార్ నాకు ఇట్లా ఒక పని కావాలి, నాకు మీరు వర్క్ చేసే దగ్గర ఒక పని కావాలని అడిగితే ఉన్నోడి దగ్గరికి వెళ్ళి సో వాడు దాన్ని అతని పక్కన కూర్చోబెట్టుకొని పని చేయించుకోగలరా? సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకళ్ళు కొంతమంది ఆస్తిపరులు కూడా ఉండుంటారు. చాలామంది ఆస్తులు బాగా డబ్బున్న వాళ్ళు అంటే జనరల్గా మనకు పైకి కనపడతారు, వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క నేచర్ కానీ అదంతా మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఒక పేదవాడిని తీసుకెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, సో మీరు ఇక్కడ వర్క్ చేసి మీరు ఇంత దూరం వచ్చారు కదా, సో నాకు కూడా ఆ ఛాన్స్ ఏమన్నా ఇప్పించగలరా, సో నాకు కూడా అటువంటి దారి ఏదైనా చూపించగలరా అన్నప్పుడు వాడు దాన్ని అతనికి చూపిస్తాడా లేదా? కింద కమెంట్ చేయండి దీని గురించి అయితే. ఓకే, నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం అతని వే ఆఫ్ సీక్రెట్ అనేది ఎవ్వరికి రివీల్ చేయడం అనమాట. ఎందుకంటే అతను దాని నుంచే సక్సెస్ అయ్యి వచ్చాడు, దాని నుంచే ఎదగాలనుకుంటాడు. కానీ వేరే వాడు సేమ్ అదే రూట్లో వస్తాను అనుకుంటే అతను దానికి చెయ్యి అందించి సహాయం చేయడం అనమాట. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండిపోవాలి. బికాస్ పేదవాడు ఎప్పుడు పెద్దవాడిగా లేకుండా వాడి అంతస్తు స్థాయికి కనుక వచ్చాడంటే మాత్రం వీడి కింద పనిచేయడానికి ఎవరు ఉండరు కాబట్టి. సో ఇదే మెయిన్ ఇష్యూ అనమాట. సో సొసైటీలో ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. సో పేదవాళ్ళలో పేదవాళ్ళుగా కనపడే నకిలీ పేదవాళ్ళు ఉన్నారు, ధనికులుగా కనపడే అసలు నిరుపేదలు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే పైకి చూపిస్తారనమాట మొత్తం. అది ఎట్లా అంటే నా దగ్గర కూడా డబ్బు ఉంది అని 10 మంది అనుకోవాలని చెప్పేసి పైకి షో ఆఫ్ చేస్తారనమాట. సో ఆ షో ఆఫ్ అనేది ఎప్పుడు బయటపడుతుందంటే అతనికి రియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసినప్పుడు బయటపడుతుంది అనమాట. సో నెక్స్ట్, పేదవాడు ఉన్నవాడిగా షో ఆఫ్ చేస్తాడు. సో ఉన్నవాడు ఏం చేస్తాడు, పేదవాడిగా షో ఆఫ్ చేస్తాడు అనమాట. ఎట్లా అంటే అతని వెనకాల చాలా కోట్లు ఉంటాయి, బట్ ఏంటంటే పిల్లికి భిక్షం కూడా వేయడండి ఒక సామెత ఉంటుంది కదా. సో ఆ టైప్ అనేది ఫాలో అవుతాడు అనమాట. ఎట్లా అంటే నాకే లేదు, వేరే వాడికి దానం చేయడానికి నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఇటువంటి వే ఆఫ్ లైఫ్ అనేది అతను లీడ్ చేస్తాడనమాట. సో అటువంటి వాళ్ళు మన సొసైటీలో చాలామంది ఉన్నారు ఇప్పట్లో. అండ్ ఇంకా నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఏంటంటే ఇది పర్టికులర్గా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని, ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కాదు. ఇది జనరల్ థింగ్ అనమాట. మన పక్కనే బతుకుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళంతా. బట్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేయలేము, అలాగే మన థింకింగ్ అనేది కూడా మనం మార్చుకోలేము అనమాట. సో ఇప్పుడు ఒక పని దొరికిందంటే ఆ పనికి వెళ్ళిపోయాం, ఆ పని చేసేసాం, మనీ వచ్చేసింది, అంతే, సొల్యూషన్ క్లియర్. పనికి తగినంత మనీ మనకు వచ్చింది, అంతవరకే ఆలోచిస్తున్నారు తప్పితే అతను ఎక్కడ పని చేస్తున్నాడు, అతను ఈ స్థాయికి ఎలా వచ్చాడు, మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఎలాంటి కృషి చేయాలి, ఇటువంటి ప్రాసెస్ అనేది ఎవరు ఆలోచించరు అనమాట. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కళ్ళు టెంపరీ కంఫర్ట్స్ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. సో టెంపరీ కంఫర్ట్స్ కోసమే పనిచేస్తున్నప్పుడు మనిషి ఎక్కువ కాలం ధనికుడిగా బతకాలన్నా కూడా, పేదవాడిగా బతకాలన్నా కూడా ఇదే ఒక పెద్ద సమస్య అవుతుందన్నమాట. సో టెంపరీ కంఫర్ట్స్ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే బతుకుతారు. సో టెంపరీ కంఫర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పనికి వెళ్ళి ఒక సినిమా చూడాలనుకున్నాను, నేను పనికి వెళ్ళాను, నాకు డబ్బులు వచ్చి నేను సినిమా చూసాను, అయిపోయింది, టెంపరీ కంఫర్ట్ అంతటితో అయిపోయింది. మళ్ళీ ఇంకోసేపు చేయాలంటే మళ్ళీ నేను పనికి వెళ్ళాలి, మళ్ళీ చేయాలి. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది, వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. సో కానీ మీరు కూడా సొసైటీలో ధనవంతులుగా మారాలి, ఉన్నవాడిగా ఉండాలి అంటే మీ ఆలోచన పవర్ అనేది, మీ ఆలోచన శక్తి అనేది మార్చుకోవాలి. అది ఎప్పుడు మారుతుందంటే మీ కింద మీరు ఎవరి కింద అయితే పనిచేస్తారో వారి యొక్క ఆలోచనకి మీ ఆలోచన అనేది రీచ్ అయితే మాత్రమే మీరు చేయగలరు. అది మీరు ఎవరి కింద అయితే పనిచేస్తున్నారో వారి యొక్క ఆలోచన అనేది మీ ఆలోచన రీచ్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. అతను ఎలా ఆలోచిస్తున్నాడో మీరు కూడా అలానే ఆలోచించాలి. ఒకవేళ మీకు ఆలోచించడం రాకపోయినా సరే ఎలా ఆలోచించాలనే దాని గురించి కూడా ఆలోచించండి. సో ఇటువంటివే తప్ప మరి సమాజంలో ఈ పేదరికం, ఉన్నవాడు లేనివాడు అనే డిఫరెన్స్ అనేది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఎంత ఎదిగినా, ఎంత తక్కువకున్నా, ఎంత పేదవాడిగా ఉన్నా, ఈ రోజుల్లో మనిషి కళ్ళ ముందు చనిపోతున్నా కూడా రియాక్ట్ అవ్వని పక్షులు చాలామంది ఉన్నారు. సో అటువంటి సమాజంలో మనం పేద ధనిక అనే తేడా లేకుండా చేస్తాం అనేది ఫూలిష్నెస్ అనమాట.
అది జరగంది, అది ఎప్పటికీ జరగదు కూడా. కానీ ఉంటారు కదా, మనకు కూడా ఉంటుంది కదా, పలానా వాడు ఇట్లా ఉన్నాడు, మనం కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి. అప్పుడు అతని ఆలోచన విధానం కూడా మీరు కూడా మార్చుకోవాలన్నమాట. అతను ఎలా ఆలోచించాడు, ఆ ఆలోచన ధోరణిలో మనం కూడా ఆలోచించి వాడు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేశాడో మీరు కూడా అలానే ఇంప్లిమెంట్ చేసుకుంటే సేమ్ లైఫ్ మీరు కూడా లీడ్ చేయొచ్చు. అంతేకాని నేను ఈరోజు పని చేశాను, ఈ రోజుతోనే టెంపరీగా అయిపోయింది, మళ్ళీ రేపు నేను ఇంకో పని చేసుకుంటే తప్పితే మళ్ళీ నేను ఇంకో కంఫర్ట్ని నేను అనుభవించలేను. ఇటువంటి ఆలోచన శక్తి ఉన్నందుకాలం పేదవాడిగానే మిగిలిపోతాడు. సో కొంచెం సమాజంలో ఉంటున్నప్పుడు, అందరినీ చూస్తున్నప్పుడు, అందరినీ గమనిస్తున్నప్పుడు కొంచెం మన ఆలోచన శక్తి కూడా మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట, అకార్డింగ్ టు మన సొసైటీ. సో ఇలాంటి ఆలోచన కనుక మనకు లేకపోయినట్టయితే మాత్రం ఉన్నవాడు ఎప్పుడు లేనోడిని తొక్కేస్తూనే ఉంటాడు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.